నీతిమంతునికి దాచిన మేలు. ఇది యాకోబుకి అర్థం కాల, అన్నదమ్ములకు అర్థం కాల. యోసేపు మౌనంగా దేవుని వైపు చూశాడు. అతను కూడా, యోసేపుకి తెలియలా 30 సంవత్సరాలు వచ్చేదాకా అతనికి కూడా. యాకోబుకి తెలియలా, అతడు వెళ్ళిపోయి 18-19 సంవత్సరాల దాకా అతనికే తెలియలా. ఒక్కసారిగా మర్మం దాచి, ఒక్కసారిగా ఎప్పుడైతే ఈజిప్ట్కే గవర్నర్గా మార్చబడ్డాడు నీ కుమారుడు అన్నప్పుడు నమ్మలేదంట. అయితే వారి మాట నమ్మలేదు. ఈ రోజున దేవుడు కార్యం చేశాడంటే అట్లానే ఉంటుంది. మీరు సంవత్సరాల తరబడి చేస్తున్న ప్రార్థనకి ఒక రోజున నీ ఇంటికి మేలు రాబోతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం. సంవత్సరాల తరబడి చేసినటువంటి ఉపవాస ప్రార్థన ఫలితాలు పొందబోతున్నావు. ఆశీర్వాదాలు నీ కోసం దాచిన ఆశీర్వాదం, ఆశ్చర్యం, కంటికి కనబడు, చెవి కనబడు, మనసు కోరికము కాదు, మన కోసం దాచిన మేలని. యాకోబు ఆశ్చర్యపోయాడు. ఒక్కసారిగా ప్రాణం అట్ట తెప్పరిల్లిందంట. ఈరోజు అలసిపోయి కూర్చున్న మనల్ని, బాధతో కూర్చున్న మనల్ని, బలహీనమైనటువంటి మనల్ని, యోగ్యత అర్హత లేని మనల్ని ఆయన బలపరిచి లేవనెత్తిన రోజున మనం నిశ్చేష్టులు అయిపోతాం. ఆశ్చర్యం అవుతుంది మన జీవితంలో. కనుక నీతిమంతునికి దాచిన మేలు ఎంత గొప్పదంటది. ఆయన దాచాడు. కొన్ని మర్మపూరితమైన అర్థం కాదు మనకి. ఏముందిలే, ఏం చేస్తున్నానులే, ఏముందిలే అనుకుంటున్నా. ఒక్క రోజున నీకు దాచిన మేలు, నీ కుటుంబానికి దాచిన మేలు, నీ పిల్లలకి దాచిన మేలు, నీకు దాచిన మేలు, ఆశ్చర్యం. నీ శ్రేష్ఠుడైపోయాడు. అతను బ్రతుకు దినాలన్నింటిలో ఎప్పుడు సంతోషించిన ఒక సంతోషాన్ని 14 సంవత్సరాలు తన భార్య కోసం ఉండి పొందుకున్న సంతోషం కంటే కూడా తన జీవితంలో ఎప్పుడు ఇటువంటి ఆశ్చర్యమైన కార్యం చూడలే. లేమో తేజరెళ్ళమో, ఉదయం వచ్చినట్లుగా నేను నీ దగ్గరకు వచ్చాను, వర్షం వచ్చిన రీతికి నీ దగ్గరకు వచ్చాను, నిన్ను చిగురింపజేస్తాను, నిన్ను తరింపజేస్తాను, నిన్ను సమయపరుస్తాను.